జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. 2024 ఎన్నికల్లో ది గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. ఎందుకో నేను చెప్తాను, మీరు తెలుసుకోండి. 175 సీట్లలో 151 జగన్కే. చంద్రబాబుకా వయసు అయిపోతుంది, ఆయనను జైల్లో కూడా పెట్టారు. లోకేష ఇంకా ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. గవర్నమెంట్పై ఎంత నెగిటివిటీ ఉన్నా ఈసారి 60 సీట్లు తగ్గినా మరోసారి జగన్దే అధికారం. ఇది మొన్నటి వరకున్న లెక్క. వారు వన్ సైడ్ అనుకుంటున్న తరుణంలో ఒక్కడెంటరై కథ మొత్తాన్ని మార్చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వనంటూ శపథం చేసి ఊపిరాగుతున్న టీడీపీకి సంజీవన్లా, బలమైన కూటమి ఏర్పాటు చేసిన పరశురాముడిలా మార్పు కోరుకుంటున్న జనాలకు ఆశాదీపంగా మారాడు పవన్ కళ్యాణ్. వ్యూహం వేస్తే వ్యతిరేక ఓటంతా ఒకటైంది. ఆకాశంలో ఉన్న వైసీపీని నేలకు దింపి పాతాళంలో ఉన్న కూటమిని అందలమెక్కించాడు. అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ ఉన్నోడు కాదు, బలహీనంగా ఉన్న వర్గానికి పవర్ అందించటోడే నిజమైన పవర్ స్టార్. అది రుజువు చేశాడు జనసేనాని ఈరోజు. ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలన్నీ నా ఒక్కడిదే కాదు. 2024 ఎన్నికల్ని దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా సరే ఇదే చెప్తారు. చంద్రబాబు వయసు అయిపోతుంది, నారా లోకేష్ యువగలంతో లీడర్గా ఎదిగినప్పటికీ జగన్ను ఢీకొట్టే స్థాయిలో ఎదగలేదన్నది అందరికీ తెలిసిందే. ఈ సమయంలో అంగబలం, ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ ఢిల్లీలో మోదీకి అత్యంత సన్నిహితుడుగా వెలుగుతూ జగన్ మరింత బలంగా తయారయ్యాడు. ఈ సమయంలో జగన్ను ఢీకొట్టి చంద్రబాబు గెలుస్తారు అన్న నమ్మకం సామాన్య జనాల్లోనే కాదు, టీడీపీ కార్యకర్తల్లోనూ కూడా లేదు 2023 సెప్టెంబర్ వరకు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే రాష్ట్ర రాజకీయాలని మార్చేశాడు. జనసేన ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ప్రకటించేశారు. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉంది. తొందరపాటు నిర్ణయమని అందరూ అన్నా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు. జనసేనకు సంస్థాగతంగా ఇంకా బలమైన పునాదులు పడలేదు. అందుకే పొత్తులు అనివార్యమని 2 ఏళ్ల నుంచే జన సైనికుల్ని సిద్ధం చేశారు. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే జగన్ను ఎలా ఢీకొట్టవచ్చు అన్నది జనాల్లోకి వెళ్ళడానికి ఈ 2 ఏళ్ల సమయం చాలా కలిసి వచ్చింది. దెబ్బకు సినారియో మారిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 9-10% ఉంది. ఆ వ్యత్యాసాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్చేశాడు. దెబ్బకు 2024 ఎన్నికల్లో 50% పైగా ఓట్లు కూటమికి వచ్చాయి. సీఎం అని ఫ్యాన్స్ అరిచినా 75 సీట్లు తగ్గకుండా తీసుకోవాలని కాపు సామాజిక వర్గ నేతలు హెచ్చరించినప్పటికీ తన బలాన్ని కరెక్ట్గా అంచనా వేసుకొని తగ్గాడు పవన్ కళ్యాణ్. బీజేపీ కోసం త్యాగం కూడా చేశాడు. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లనివ్వకుండా బలమైన కూటమిని ఏర్పాటు చేశాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. ఢిల్లీలో ఇండియా కూటమికి కూడా పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలని నేషనల్ మీడియానే కోడే కూస్తుంది. అందుకే అంటారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అందుకే అయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో ది గేమ్ చేంజర్.